కడప జిల్లాలో సిఎస్ఐ స్కూల్ ఆవరణంలో అక్రమ కట్టడాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ సిఎస్ఐ స్థలాల దుర్వినియోగం, విక్రయాలపై ఆరోపణలు చేస్తూ అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తుల పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సిఎస్ఐ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు, హిందూ బంధువులకందరికీ నమస్కారం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ చేసినటువంటి డైవోసిస్ సెక్రటరీ సోలమన్ గారు మరియు ట్రెజరర్ మేరీ కుమార్ గారు రిజిస్టర్ చేసినారు. వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయని చేసినారు, ఏ విధంగా చేస్తారో వాళ్ళకు చేయాలంటే పైన ఉన్నటువంటి చైర్మన్ గారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థకు చెందినటువంటి ఆ వ్యక్తి చేయాలి. వీళ్ళకు ఎటువంటి హక్కులు లేవు, వీళ్ళు అమ్మడానికి అసలు హక్కే లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళు చేస్తున్న ఎన్జిఓ కార్యక్రమాలు ఏంటి, దాని అన్యాక్రాంతం అవుతున్నాయా లేదా, అదేవిధంగా ఈ కాంప్లెక్స్ కడతా ఉన్నారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏ విధంగా పొలిటికల్లో మేము మాట్లాడుతున్నాము అనేది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. అధికారులు చర్య తీసుకోకుండా మేము వచ్చి విజిట్ చేయని వస్తే గేట్లు వేసేస్తారు. అంటే విజిట్ చేసిన దానికే గేట్లు వేస్తున్నారంటే ఇక్కడ ఎంత మతలబు జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించాలని మీ ద్వారా మేము